అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కోసం బాణీ అభిమానులు వెయ్యి కలతో ఎదురుచూస్తున్నారు. 2021లో విడుదలైన పుష్ప సంచలన విజయాన్ని అందుకుంది. కోవిడ్ తర్వాత విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఇలా పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 2 ఏళ్లు చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ప్రమోషన్స్ కు ముందే రైట్స్ అమ్మకాలు మొదలైపోయాయి. పుష్ప 2 సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు జరుపుకుంటుంది. ఈలోగా ఈ సేల్ పార్ట్ కాగా ఈ ఓటీటీ రైట్స్ ని పుష్ప 2 ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తానికి అమ్మేసిందని తెలుస్తుంది. గతంలో పుష్ప చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి అమ్మేశారు, కానీ ఇప్పుడు మరో ఓటీటీతో డీల్ సెట్ చేసుకున్నారు మేకర్స్. పుష్ప 2 ఓటీటీ విడుదల హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పుష్ప 2 అన్ని భాషల హక్కుల నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇటీవల పెద్ద సినిమాలు 2 ఓటీటీ అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్లాట్ఫామ్స్ లో అమ్ముతున్నారు. కానీ పుష్ప 2 మాత్రం అలా కాకుండా కేవలం నెట్ఫ్లిక్స్ కి మాత్రమే అమ్ముడైంది. అదేవిధంగా పుష్ప 2 ఓటీటీ హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ 270 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ మొత్తం మేరకు ఏ సినిమాకు రాలేదని అంటున్నారు. ఇటీవల ఓటీటీకి వచ్చిన కల్కి 2898 హక్కులను కూడా ఇంత భారీ మొత్తం ఇవ్వలేదని తెలుస్తుంది. పుష్ప చిత్రం 2021లో ఓటీటీకి దాదాపు 50 కోట్లకు అమ్ముడుపోగా పుష్ప 2 ఏకంగా 270 కోట్లకు అమ్ముడైపోయింది. ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కావాల్సింది, కానీ వాయిదా పడింది. ఆ తర్వాత దసరా పండుగ సందర్భంగాను విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా టైం తీసుకుంటుండటంతో డిసెంబర్లో విడుదల కానుంది. సెప్టెంబర్లో ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తవుతుందని ఇటీవల నిర్మాత తెలిపారు. నవంబర్లో సెకండ్ హాఫ్ ఎడిట్ రెడీ అవుతుంది. నవంబర్ నెలలో కొంత ఫైన్ ట్యూనింగ్ చేసిన తర్వాత నెలాఖరులో సెన్సార్ సర్టిఫికేట్ రానుంది. ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుందని తెలుస్తుంది. ఇక పార్ట్ 3 కూడా ఉంటుందనే వార్తలు సైతం వస్తున్నాయి. అయితే పార్ట్ 3కి కనీసం 2 ఏళ్ల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కోసం ఇతర దర్శకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప 2ని భారీ ధరకు నెట్ఫ్లిక్స్ కొంటే మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలో పుష్ప సరికొత్త రికార్డుల తన ఖాతాలు వేసుకున్నట్టే. ఇప్పటి వరకు ఏ ఓటీటీ సంస్థ కూడా ఆ రేంజ్ లో ధైర్యం చేయలేదని చెప్పాలి. మరి పుష్ప 2 డిజిటల్ రైట్స్ ని ఆ రేంజ్ లో కొనడానికి కారణమేంటో నెట్ఫ్లిక్స్ కే చెప్పాలి అని మొదటి పార్ట్కు అమెజాన్ లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చేస్తున్నారు. ఇక సినిమా విషయంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా ఆలస్యం అయితే ఇంకా ఇబ్బంది అనే ఆందోళనలో సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు. ఇది ఇలా వచ్చితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ లో నెట్ఫ్లిక్స్ కి భారీ ధరకు అమ్మేసినట్టు వార్తలు వస్తున్నాయి. అన్ని భాషల్లో రైట్స్ ని దాదాపుగా 270 కోట్లకు అమ్మినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు చెప్పడం కూడా సినిమాపై హైప్ బాగా పెంచేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ సిటీగా ఒకటండి.